యోగి దేనిపైన కూడా మమత, మమకారం, ఆసక్తి చూపడు. అంటే నిర్వికారంగా ఉంటాడు. ఎస్, ఇవాళ ఇది కావాలి నాకు, నువ్వు ఇచ్చావు 100 రూపాయలు దగ్గర పెట్టుకుంటాను. రేపు ఎవడో వచ్చాడు, గురువుగారు నాకు అర్జెంటుగా 200 కావాలండి, ప్రాణం పోతోంది, హాస్పిటల్కి చేర్చి అంటాడు. వాడి దగ్గర అది వరకు ఇంకో 100 కూడా కలిపి వాడికి ఇచ్చాడు. అయిపోయి. సో వాడి దగ్గర ఏనాడు అది నిలవ ఉండదు. మనం అలాగే 100 రూపాయలు మన దగ్గరికి వచ్చింది అనుకో, మామూలు వాళ్ళకి వచ్చినప్పుడు అర్జెంట్ అవసరం వచ్చింది, గురువుగారు 100 రూపాయలు కావాలని వస్తాడు కనకయ్య. సర్లేరా ప్రస్తుతం నా దగ్గర 50 ఉన్నాయి, తీసుకెళ్ళి దీంట్లోంచి సగం దొంకి ఇస్తావు. అవునా కాదా? అంటే అర్థం ఏమిటి? మనం ఇంద్రియాలకు లోపడిపోయాం. దాచేమని చెప్పింది మనసు, తొక్కేసాం. పైగా అబద్ధం, నా దగ్గర 50 ఉన్నాయి. అర్థమైందన్నా? ఇదే మార్పు కావాల్సింది ప్రవర్తన మనుషుల్లో. ఆశ్రమాలకు వస్తే ఇవే నేర్పాలి, ఇవే నేర్పుతున్నాం, కానీ ఎవరికి ఇష్టం ఉంటుంది. వచ్చిన బాధ ఎరా, అంతే కదా చంద్రయ్య? మీకు మంచి పని చెబితే మీకు కోపం వస్తుంది. ఓకే, కాబట్టి మమత వేరే ఆసక్తి చూపడు, విరక్తియే చూపుతాడు. అంటే ఇవి ఎందుకు, ఇది పెట్టుకున్న కానీ నాకు పాపం అనవసరం, వద్దు అనేటువంటి విరక్తితో ఉంటాడు. ఇక ఆయన ఎందుకని విరక్తితో ఉంటాడు? వాడికి లోపల కడుపు నిండిపోయే ఆత్మ యొక్క దర్శనం వాడికి జరుగుతోంది. సో ఆ ఆనందంతో ఈ బయట వస్తువుల ద్వారా కలిగే ఆనందం వాడికి ఏనాడు రుచించదు. అందుకని వైరాగ్యంతో ఉంటాడు. అర్థమైందా?